భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఇటీవల చీమకుర్తి మండలంలోని ఘర్షణలో గాయపడిన మాదిగ సమాజ సభ్యులను ఆయన పరామర్శించారు. గాయపడిన వారిలో ముగ్గురి బాధితులకు ఆయన 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటనతో పోలీసులు హత్యాయత్నం సెక్షన్ చేర్చకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రమే నమోదు చేశారని ఆరోపించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై దాడులను ప్రభుత్వం విమర్శిస్తోందని, పోలీసులు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో జరిగిన 2 వేర్వేరు ఘటనల వల్ల తీవ్రంగా గాయపడి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ 2 సంఘటనలు కూడా దళితుల పైన జరిగిన దాడి. 2 సంఘటనల్లో బాధితులు దళితులు. 2 సంఘటనలు కూడా అధికార పార్టీకి సంబంధించి, అగ్రవర్ణాలకు సంబంధించి అధికార మదంతో జరిగిన దాడి వల్ల, నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటనలు. ఇందులో ప్రధానంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో దళితులకు సంబంధించిన పొలంలో పశువులు వదిలారని చెప్పి ప్రశ్నించినందుకు, దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వీరిపైన విచక్షణారహితంగా దాడి చేసి కర్రలతో, కత్తులతో బహిరంగంగా పట్టపగలే చంపడానికి ప్రయత్నం చేస్తే వారి నుండి తప్పించుకొని ప్రాణాపాయ స్థితిలో ఉండి చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్తే అక్కడికి కూడా 50-60 మంది ఆయుధాలతో వచ్చి వీరి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుండి పోలీసుల సహాయంతో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు నమోదు చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ పెట్టారు. కానీ ఇంతమంది మూకుమ్మడిగా ఆయుధాలతో, కత్తులతో దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరి మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేయకపోవడం చాలా విచారకరము. ప్రకాశం జిల్లాలో జరిగిన 2 వేర్వేరు ఘటనల వల్ల తీవ్రంగా గాయపడి